వచ్చిన వారందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. ప్రభు కృపను బట్టి ఈ వారంలో మనలందరినీ కూడా కాచి కాపాడుతూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఈ రోజున ప్రత్యేకంగా మరి నా కుమారుడు రియో హెరాల్డ్ డారియన్ యొక్క బర్త్డే సందర్భంగా మరి మనందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాము. ప్రభు కృపలో వాడిని దేవుడు కాచి కాపాడుతూ ఉన్నాడు. 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలో అడుగుపెట్టాడు. మరి గడిచిన 7 సంవత్సరాల్లో కూడా ప్రభు మా కుటుంబం పట్ల కానీ ప్రత్యేకంగా వాడి పట్ల అనేక సందర్భాల్లో ఎక్కువగా అనారోగ్యం పడుతూ వచ్చాడు. వాడు మరి పుట్టిన తర్వాత ఒక 7-8 నెలల నుంచే హాస్పిటలైజ్ అవుతూ అనేక కారణాల మధ్య మరి నాలో ఉన్నటువంటి అలర్జీ సిమ్టమ్స్ వాడికి వచ్చి అనేక సందర్భాల్లో మరి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఈ 3-4 నెలల నుంచి కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాడు. కానీ దేవుడు కృపను చూపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఈ రీతిగా మరి కూటం పెట్టుకోవాలని ప్రభు ప్రేరేపణ ఇచ్చాడు. సడన్గా చెప్పాను. మరి మీరందరూ వచ్చారు. ముఖ్యంగా దైవజనులు డానీ బాబు గారికి నేను మొన్న ఈవినింగ్ ఫోన్ చేస్తే వేరే ప్రోగ్రాం ఉన్నా కానీ మరి మనల్ని, మన సంఘాన్ని, మా కుటుంబాన్ని ప్రత్యేకంగా ప్రేమించి వారు అనుకూలపరుచుకొని మన మధ్యలోనికి వచ్చారు. అందుని బట్టి వారికి కుటుంబం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. వారు ఈ సమయంలో మరి మన మధ్యలోనికి వచ్చి దైవ సందేశాన్ని అందిస్తారు కనుక అందరూ కూడా మరి శ్రద్ధగా మరి ఆలకించండి. అంకుల్ దేవునికి స్తోత్రం. ప్రియులరా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వినబడుతుందమ్మా చివరి దాకా? నాది అంత పెద్ద వాయిస్ కాదు, సో ఇది వాడుకోవచ్చా? రైట్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన ప్రియులు చెప్పినట్లుగా ఒక ప్రత్యేకమైనటువంటి దినం. హెరాల్డ్ డారియన్ కదా అనే పేరు మనకందరికీ రియోగా తెలుసు. అంత పొడవు పిలవలేం కాబట్టి ఇంట్లో పొట్టిగా పెట్టారు. మంచి పేరు, చాలా ఆలోచించి పెట్టినట్టుగా ఉన్నారు. హెరాల్డ్, చీఫ్ ఆఫ్ ద వార్, యుద్ధానికి ముఖ్యుడనే చీఫ్, అంతేనా? అలాగే డారియన్, ఎ గిఫ్ట్, ఒక బహుమానం. సో మంచి పేరు. అవును, రాబోయే దినాలు, ఇప్పుడున్న దినాలు యుద్ధ దినాలే. అన్నిట్లో యుద్ధమే, అన్ని చోట్ల యుద్ధమే. ఈరోజు మా గ్రూప్లో నేను మెసేజ్ పెట్టాను. క్రైస్తవులుగా ఉండి కంపెనీస్లో, ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్న వారిని పైవారు హెరాస్ చేస్తూ ఉన్నారు. క్రైస్తవులైనందుకు యుద్ధమే, అక్కడ యుద్ధమే. ఎక్కడ? కంపెనీల్లో, ప్రైవేట్ కంపెనీస్లో మన వాళ్ళు చాలామంది జాబ్ చేస్తున్నారు లక్షల్లో. అక్కడంతా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. క్రైస్తవులమైనందుకు ప్రమోషన్స్ ఇవ్వట్లేదు, ఇంక్రిమెంట్స్ ఇవ్వట్లేదు. పైగా ఆ ఆఫీస్లో ఉన్న 4-5 చెప్పుకొని మన వాళ్ళ మీద తప్పు మోయించేలాగా చేస్తున్నారు. ఆ తప్పును బట్టి సస్పెండ్ అయ్యేలాగా, ఇంక్రిమెంట్స్ కట్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రాబోయే దినాల్లో గవర్నమెంట్ జాబ్స్ కంటే ప్రైవేట్ జాబ్సే ఎక్కువ ఉంటాయి. అక్కడ మన పిల్లలు పనిచేయాల్సి ఉంటుంది. మన వారిని ఊరికినే గుర్తుపడతారు. క్రిస్టియన్స్ ఎలా ఉంటారో మన అలవాట్లను బట్టి, పద్ధతులను బట్టి మన పిల్లల్ని కూడా రేపు హెరాస్ చేయబోతున్నారు.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి నుంచి అందరి కొరకు ప్రార్థన చేస్తుంటే మన పిల్లల భవిష్యత్తు చక్కగా ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా యుద్ధం ఉంది. ఎక్కడ? కంపెనీస్లో. నైబర్స్తో యుద్ధం ఉంది. నీ ఇంటి పక్క వాళ్ళు, ముందు వాళ్ళు. క్రైస్తవులం కాబట్టి ఊర్లో అయితే క్రైస్తవులందరూ ఒక దగ్గర ఉండడమో ఏదో ఉంటుంది. టౌన్లో అలా ఉండదు. మన ఇంటి ప్రక్కన ఒక జాతి వారు ఉంటారు, ఇంకొక మతం వారు, రకరకాలు ఉంటారు. కాబట్టి యుద్ధం ఉంది. ఎక్కడ? నైబర్స్తో. ఆఫీస్లో నైబర్స్తో యుద్ధం ఉంది. అందుకనే ఆడు హెరాల్డ్ అన్ని చోట్ల విజయం పొందాలి, రథసారథిగా ఉండాలి అనేది వారి ఉద్దేశం కావచ్చు. అక్కడ మాత్రమే కాదు, ఇక మిగిలింది ఇల్లు. ఇంట్లో కూడా యుద్ధాలు ఉన్నాయి. ఇంట్లో యుద్ధాలు, ఆఫీస్లో యుద్ధాలు, కొలీగ్స్తో, బయట బంధుత్వంలో యుద్ధాలు. బంధువులు రాబంధులై ఉన్నారు. ఏ అన్నదమ్ములకి పట్టలేదు, అక్క చెల్లెళ్ళకి పట్టలేదు. అక్కడ యుద్ధమే. నటించాల్సి వస్తూ ఉంది ప్రేమ ఉన్నట్టుగా, నిజంగా లోపల లేదు. ఏదో ఒకేషన్కి పిలుస్తాం కానీ బంధువుల్ని పైకి నవ్వుతూ మాట్లాడటం, అది తినండి, అల్లడి తిరగగానే మన ముఖం కూడా వేరే కలర్లోకి మారిపోద్ది. మనకు కూడా అలవాటైంది నటించడం, ఇది లేని నవ్వు తెచ్చిపెట్టుకోవడం, పెదవులు రెండు విశాలంగా పెట్టి నవ్వుతున్నట్టుగా అనిపించడం. యుద్ధం ఉంది. భార్యాభర్తల మధ్య యుద్ధం ఉంది. తల్లిదండ్రుల పిల్లల మధ్య యుద్ధం ఉంది. ఎక్కడ పెట్టినా యుద్ధం ఉంది. కాబట్టి మనం ప్రిపేర్ అయి ఉండాలి ఎదుర్కోవడానికి, సమాధానం ప్రకటించడానికి, నెమ్మదిపరచడానికి. మనం నెమ్మది లేకుండా చేయడానికి కాదు, మన యుద్ధము నెమ్మదిపరచడానికి, మన యుద్ధము సంతోషపెట్టడానికి. అలాంటి గొప్ప పేరు వారు పెట్టడం చాలా సంతోషం. ఈరోజు బర్త్డే ఆయన సాక్ష్యంగా చెప్పారు. గత దినాల్లో కొంత బాగలేని మాట నిజం. వాతావరణం పరిస్థితులు ఏం బాగలేవు. పిల్లల్ని పెంచడం కష్టతరమైనటువంటి సంగతిగా ఉంది. ఊరికూరికే సిక్ అవుతున్నారు. ఇంతకుముందు జ్వరం వస్తే సంవత్సరంలో ఒకసారి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కానీ ఆ పైన సంవత్సరం కానీ మళ్ళీ రావచ్చు. ఇప్పుడు ఎలా ఉంది? నెక్స్ట్ మంత్ కూడా జ్వరం వస్తుంది. వచ్చిన జ్వరం విడిచిపెట్టట్లేదు. విపరీతమైన పెయిన్స్ చాలామందికి ఉన్నాయి. చర్చి మెట్లెక్కి రాలనంత నొప్పులు చాలామందికి ఉన్నాయి. ఇలాంటి స్థితిలో దేవుడు కృపను అనుగ్రహించి నూతన సంవత్సరాన్ని రియోకు మరి అనుగ్రహించారు. అనారోగ్య పరిస్థితులన్నింటినీ సెటరేట్ చేశారు. ఈరోజు మన మధ్య బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఆ బిడ్డ సిద్ధమై ఉన్నాడు. సంఘము మధ్య, స్నేహితుల మధ్య. మంచిది. దేవుని వాక్యం చదువుకుందాము. సామెతల గ్రంథంలో నుంచి. బర్త్డే అనగానే జనరల్గా సామెతలే. 23వ అధ్యాయము 24వ వచనం. 23వ అధ్యాయము 24వ వచనం. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందము నందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ఒకసారి ఆమెన్ చెప్తారా గట్టిగా? అంటే ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తాం కదా. దేవుడి వాక్యాన్ని దీవించాలి అని నేను చెప్పినప్పుడు మీరు కూడా దీవించాలి అని ఏకీభవించినట్లు ఆమెన్ చెప్పడం. సరే, మంచిది. 24వ వచనంలో నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. నీ బిడ్డలు నీతిమంతులు అవడం నీకు సంతోషం, మరేది సంతోషం కాదు. వారు నీతి మార్గంలో నివసించడం సంతోషం, లేదంటే దుఃఖమే. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గలవానిని కనినవాడు వాని వలన ఆనందము నందును. ఆనందం ఉంది పిల్లలను చూసుకున్నప్పుడు.
ఇప్పుడున్న రోజుల్లో అలాగ అనిపించట్లేదు. అమ్మాయి బయటికి వెళ్ళినా, అబ్బాయి బయటికి వెళ్ళినా తల్లిదండ్రులకు ఎంతో కొంత టెన్షన్ ఉంది. ఏం జరగబోతుందో కాలేజీలో, స్కూల్లో, ట్రాఫిక్లో, ఈ క్లైమేట్లో, ఈ రోగగ్రస్తమైన ఈ లోకంలో ఏం జరగబోతుందో అనేటువంటి టెన్షన్ ఉంది. అయితే ఈ టెన్షన్లో కూడా నీవు సంతోషంగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. ప్రతి తండ్రి, ప్రతి తల్లి సంతోషంగా మాత్రమే ఉండాలి. అది దేవుని ప్రణాళిక. ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళికను అర్థం చేసుకోవాలా. అందుకని నీ పిల్లలు ఏమై ఉండాలా? మీరు చెప్పండి అమ్మా. నీతిమంతులై ఉంటే నీకు సంతోషం ఉంటుంది. అలాంటి వారు తల్లిదండ్రులను సంతోష పెడతారంట, తల్లిని కూడా ఆనందపరుస్తారు అని మనం 2 వచనాల్లో మనం చదువుకున్నాం. కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది? దేని కొరకు? ఫర్ ద జాయ్ ఆఫ్ పేరెంట్స్. తల్లిదండ్రుల యొక్క సంతోషం కోసం పిల్లల్ని పెంచాలి, వారిని నీతిమంతులుగా చేయాలి. అంటే ఏం చేయాలి? జనరల్గా మనకు అర్థమైపోయింది, యేసు ప్రభువుని నమ్ముకుంటే నీతే. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అది నీతి. దట్ ఈస్ రైచియస్నెస్. నమ్మడమే నీతి. కానీ ఒక ప్రొసీజర్ ఉంది, ఒక పద్ధతి ఉంది. దేని కొరకు? పేరెంట్స్ సంతోషంగా ఉండడం కోసం. లేదంటే ఏ స్టేజ్లోనైనా నువ్వు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది, నీ హృదయం దుఃఖముతో ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు నీతిమంతులుగా ఉండాలి అని ప్రభు ఇష్టపడుతున్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. 19వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. మత్తయి సువార్త 13వ వచనం. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. మిగతా తర్వాత చూద్దాంలేండి. ఇప్పుడైతే ఆయన చేతులుంచి ప్రార్థన చేయాలి అని కొందరు చిన్నపిల్లలను తీసుకొని వచ్చారు. ఈ పేరెంట్స్ అనేటువంటి వారు ఏం ఫీల్ అవుతున్నారు? నా బిడ్డలు దేవుని దగ్గర ఉండాలి. ఎందుకు? ఆశీర్వాదం కోసం. ఆయన ఆశీర్వదించాలని, ఆయన చేతులు ఉంచాలని, ఆయన చల్లని హస్తాలు వారి బిడ్డల మీద ఉంచాలని వారి యొక్క ఉద్దేశం. తల్లిదండ్రుల ఉద్దేశం ఏమై ఉండాలి? చిన్నప్పటి నుంచే దేవుని హస్తాల క్రింద నా బిడ్డలు ఉండాలి అని అనుకోవాలి. తల్లి కానీ తండ్రి కానీ ఏమనుకుంటున్నారు? అంటే దేవుని హస్తాలంటే ఎక్కడ దొరుకుతాయి? మీరు చెప్పాలా అమ్మా? పిల్లల్ని దేవుని హస్తాల కింద పెట్టాలనే కదా ఇక్కడ చెప్పుకుంటున్నారు. దేని కొరకు? మన సంతోషం కోసం మన పిల్లలు దేవుని హస్తాల క్రింద ఉండాలి. వారి ఆశీర్వాదాలు ప్రక్కన పెట్టండి, పిల్లల ఆశీర్వాదాలు. ముందు పేరెంట్స్గా మీకు సంతోషం ఉండాలంటే నీ పిల్లలు దేవుని హస్తాల క్రింద ఉండాలా. దేవుని హస్తాలు ఎక్కడున్నాయి అమ్మా? చెప్పండి గట్టిగా. ఎవరో చెప్పారు కొంచెం అమ్మా. దేవుని హస్తాలు ఎప్పుడైనా చూసారా? దర్శనంలో కనపడలేదా? కలలో కనపడలేదా? చాలామంది అంటారు దర్శనంలో దేవుడు పొడవ చేతులు వేసుకొని వచ్చాడు అవన్నీ చెప్తారు కదా. పొడవ చేతుల్లో ఆ టైలర్ని బట్టి ఉంటే ఏదో ఒక చేతులు వేసుకొని వస్తాడు. అది కాదు అసలు. దేవుని హస్తాలు ఎక్కడ? దేవుని హస్తము అని అంటే అర్థం ఏంటి? దేవుని హృదయము లేకపోతే దేవుడే అని అర్థం. మరి దేవుడు ఎక్కడున్నాడు? దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘము అని రాయబడింది కదా. ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని హస్తము కూడా ఉంది. దేవుని హస్తాలు ఎక్కడుంటాయంటే దేవుని మందిరములో ఉంటాయి. మరి మీ బిడ్డలు ఎక్కడున్నారు? దేవుని మందిరంలో ఉన్నారా? అమ్మవాడు చాలా బిజీ అండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు. ఆదివారం కూడా ఇంజనీరేనా? లేదండి, వర్క్ ఫ్రమ్ హోము, ఆదివారం కూడా ఇంట్లో. ఇక కంపెనీ లాస్ అయినట్టే.
ఎందుకంటే ప్రభు దినాన ఆయన పనిచేస్తుంటే ఆయనకి లాసు, ఆయన కుటుంబానికి లాసు, ఈ వ్యక్తి వలన కంపెనీకి కూడా లాసే. దేవుని మందిరంలో దేవుని హస్తాల క్రింద ఉండే ఉద్యోగమే ఉండాలి, వేరొకటి ఉండకూడదు, తీసేయించుకోవాలి అవసరమైతే. మన పిల్లలు చాలా బిజీ. ఏంటమ్మా ఈరోజు మీ పిల్లలు రాలేదు? హోంవర్క్స్ అన్నయ్య. ఏంటంటే ఎంత చక్కగా చెప్పారు అమ్మా. ఈ 2 hours పాస్టర్ గారు ఎన్ని గంటలకి మీటింగు, ఎన్ని గంటలకి క్లోజింగ్? సండే 10:30 to 1. ఎన్ని గంటల టైం మధ్యలో? 2.5 hours దొరకలేదా? 2.5 గంటలు లేజర్గా ఉంచలేకపోయారా? ఎంత ఇంట్రెస్ట్ పిల్లల. డాడీ నాకు హోంవర్క్ ఉంది. ఈజ్ ఇట్? అవునా? అట్లయితే చేసుకో, మేము చర్చికి వెళ్ళి వస్తాం. ఏం ఐఏఎస్ ఎలగబెడుతున్నాడా హోంవర్క్ అంటే? అనగానే తల్లిదండ్రులకి అబ్బో మా పిల్లోడికి ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వచ్చింది. దేని మీద? చదువు మీద. ఎప్పుడు రాదు పాపమాడికి, ఆదివారమే ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే మీరు అటు బయలుదేరితే సొంత కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని. ఆ మాత్రం మనకు తెలియదా ఏంటి? మనం అక్కడి నుంచే వచ్చాం కదా. ఎక్కడి నుంచి? అదే దొంగ పనులు చేస్తూనే పైకి వచ్చాం. చిన్నతనంలే, అందరు చిన్నతనం నుంచే వచ్చారులే అండి. ఇలాంటి దొంగతనాలు చేయలేదా? అమ్మ లేనప్పుడు చక్కెర గుప్పళ్ళు నోట్లో పోసుకోలేదా? మా లెక్క. మీకు చక్కెర ఏం కర్మ? ఇంటి చుట్టూ స్వీట్ షాపులే. మాకు అప్పుడు స్వీట్ షాపులు పోవాలంటే వేరే ఊరు పోవాలా. ఆడకపోతే ఏదో ఉంటాయి. ఇప్పుడు చక్కెర ఎవరు తింటున్నారండి మాలాగా? డైరెక్ట్గా స్వీట్లే. రకరకాల దొంగతనాలు, ఇంకా దొంగతనం, ఇంకా పెద్దవాళ్ళైతే యూట్యూబ్, ఇంకా పెద్దవాళ్ళైతే లేనిపోయిన వెబ్సైట్లో. అబ్బో ఆదివారం చదువుకుంటున్నాడు అనుకుంటున్నావు, కానీ వాళ్ళు చేస్తున్న పని ఏంటి? 2 పిల్లలు ఉన్నారనుకోండి, 2 తోడు దొంగలు అన్నమాట. ఇదిగో నువ్వు నా గురించి చెప్పవాక నేను కూడా నీ గురించి చెప్పను అని చెప్పుకుంటున్నారా లేదా? మళ్ళీ మమ్మీ వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ సీరియస్గా బుక్స్ వేసుకొని అబ్బో చూడగానే. అట్లా ఎప్పుడు చేయొద్దు. ప్రభు దినాన్ని ప్రభువుకు పెట్టుకుందాం. 2.5 hours ఉండలేరా? ఉంటారు, తెప్పించండి, కూర్చోబెట్టండి. సండే స్కూల్లో కూడా ఉంచండి. అవసరమైతే లంచం ఇస్తామని చెప్పండి. అరే నువ్వు కానీ ఇలా 2.5 hours మాతో స్పెండ్ చేస్తే సాయంత్రం నీకేదో కొనిస్తామని చెప్పండి. అలవాటు చేయండి. కొన్ని రోజులు అయిన తర్వాత బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దానిలో నుండి ముందు ఈ లంచాలతో మొదలు పెట్టండి. పర్వాలేదు, ఊరికే మాట ఉపయోగించా కానీ తాయిలాలు అని చెప్పుకోండి, ఏదైనా అనుకోండి. అప్పుడు వాడు స్టాండర్డ్గా దేవుని మందిరంలో ఉంటాడు. మేము చెప్పిన మమ్మీ డాడీ వినరు, ఖచ్చితంగా నేను వెళ్ళి తీరాలని వస్తాడు. వినుట వలన విశ్వాసము కలుగును, వింటూ ఉండగా విశ్వాసము పెరుగును. అదే నీకు నీ కుటుంబానికి సంతోషం. ఆ బిడ్డ నడవడిక డిఫరెంట్గా ఉంటుంది. కాలనీలో ఉన్న అందరిలాగా ఆ బిడ్డ ఉండడం. వాడు ఎక్కడైనా రమ్మని అన్నో ఆదివారం నేను ఎక్కడైనా చర్చికి వెళ్ళాలా. చర్చికి వెళ్తే ఏమవుతుంది? రిఫార్మ్ అవుతాడు, ఇంకా బాగా చదువుకుంటాడు, ఇంకా జ్ఞానం పెరుగుద్ది. నీ బిడ్డ దేవుని హస్తాల్లో ఉంటే నెమ్మది ఉంటుంది. కాబట్టి ఆదివారాలు పిల్లలు చెప్పినా వినకండి. ఈ 2.5 hours నుండి మధ్యాహ్నం నుంచి చేసుకోండి. నిజంగా 2.5 hours గ్యాప్ ఉండదా చెప్పండి? టు బి ఫ్రాంక్. మళ్ళీ మీరు సాయంత్రం చూడండి, వాళ్ళందరూ ఆడుకుంటూ తిరుగుతూ ఉంటారు. మరి ఆ టైంని ఇటు పెట్టుకోవచ్చు కదా. కాబట్టి పిల్లలు, చిన్నపిల్లలు దేవుని సన్నిధిలో లేకపోతే తల్లిదండ్రులకు దుఃఖం. అందుకని ఇప్పుడు చదువుకున్న మాట ఏంటి? చేతులుంచి ప్రార్థన చేయవాలని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. ఆయన చేతులు ఉంచాలా. ఆయన చేతులు దయగలిగిన చేతులు, ఆయన చేతులు ఆశీర్వదించే చేతులు. ఆ చేతులు ఆదివారం మందిరంలో మాత్రమే ఉంటాయి, మరొక చోట ఉండవు. అమ్మ వింటున్నారా? మిగిలిన రోజుల్లో మీ ఇంట్లో కూడా దేవుని హస్తాలు ఉంటాయి. సండే మాత్రం ప్రభు సన్నిధిలో ప్రభు ఆసీనుడై ఉంటాడు. నా బిడ్డలు వస్తారు, వాళ్ళందరినీ చూడాలని ఆయన ఇక్కడే ఉంటాడు. మరి ఇంటి దగ్గర ఎవరు ఉంటారు? ఆయన ఇక్కడికి వచ్చాడు కదా. ఇంటి దగ్గర ఎవరు ఉంటారు? అపవాది ఉంటాడు, దయ్యం ఉంటుంది. ఆ దయ్యం మన పిల్లలను పట్టుకుంటుంది. ప్రభువు లేని చోట గ్యాప్లో, గ్యాప్ అంటే అర్థం ఏంటి? కొంతమందికి టీషర్ట్లు వేసుకుంటారు, GAP. ఇంతకుముందు ఉండే, ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు. గ్యాప్ టీషర్ట్లు పెద్ద కంపెనీ అనుకుంటా. గ్యాప్ అంటే ఏంటి? గ్యాప్ బిట్వీన్ గాడ్ అండ్ యువర్ చిల్డ్రన్.
గ్యాప్ ఈజ్ నథింగ్ బట్ ద ఎయిర్. వాయుమండల సంబంధమైన అధిపతి ఎవరు? ఏమ్మా, గాలివాడు ఎవడు? పని ఇటు చెప్పండి. వాయుమండల సంబంధమైన అధిపతి ఏమో కాస్త గ్రాంధికం, అంటే అందమైన మాట. జనరల్ యూసేజ్ ఏంటి? గాలివాడు ఎవడో? అపవాది. వాడు ఉంటాడు అక్కడ. కాబట్టి మీ పిల్లలు దేవుని సన్నిధిలో ఉండి తీరాలి, లేదంటే అపవాది వాడిని ఆక్రమించుకుంటాడు. తర్వాత నీకు ఎదురు తిరుగుతాడు. చదవాల్సినట్టుగా చదవడు, నువ్వు వేసిన స్కూల్లో చదవాల్సిన రేంజ్లో చదవడు. నీ బిడ్డకు ఒక తెలివి ఐక్యూ లెవెల్ దేవుడు పెట్టాడు, ఆ లెవెల్కి వాడు చదవడు. ఎప్పుడు మార్క్స్ తక్కువ వస్తూ ఉంటాయి. నువ్వు అనుకుంటావు ఆదివారాలు కూడా మావాడు ఎఫర్ట్ చేశాడు, అయినా ప్రయోజనం లేదు. ఆదివారాలు అట్లా చేశాడు కాబట్టి మార్క్స్ తక్కువ వస్తాయి. ఒకవేళ ఎక్కువ వచ్చినా ఆ బిడ్డ కొట్టాల్సిన సీట్ కొట్టడం. ఎందుకంటే దేవుడు న్యాయకర్త కదా, ఆయన సన్నిధికి వచ్చిన వారిని వేరుగా దీవిస్తాడు. ఒకవేళ దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ బిడ్డకు తక్కువ మార్క్స్ వచ్చినా పర్వాలేదు, డోంట్ వర్రీ. అమ్మ, ఈ మధ్య నేను ఒక సంగతి చూశాను. ఏంటంటే మన బిడ్డలు ఎప్పుడు ఫస్ట్ క్లాసులు రావాలి, ర్యాంకులు రావాలి అని అనుకుంటున్నారు కదా. దాని గురించి జోవియల్గా ఒక ఆయన ఒక మాట చెప్పాడు. ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు, ఫస్ట్ వచ్చిన వాళ్ళు బాగా వాళ్ళు ఏమవుతారంట? డాక్టర్లు అవుతారంట, ఇంకా లేదంటే లాయర్ లాంటి వాళ్ళు అవుతారు. సెకండ్ కేటగిరీ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమవుతారు? ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతారంట. థర్డ్ కేటగిరీ ఏమవుతారు? క్లర్క్లు, చిన్న చిన్న వాటిల్లో అవుతారు. ఇక ఫెయిల్ అయిన వాళ్ళు ఏమవుతారంట? అమ్మా, రాజకీయ నాయకులు అవుతారు. ఏమవుతారు? ఇప్పుడు పైన 3 కేటగిరీలు ఎవరికి నమస్కారం పెట్టాలా? ఆయన ఎమ్మెల్యే అయితే వాళ్ళందరూ వచ్చి నమస్కారం పెట్టాలా లేదా చెప్పండి? ఫెయిల్ అయిన వాళ్ళు, అసలు స్కూల్కే పోని వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు ఏమవుతారు? బాబాలు అవుతారు. బాబాలు అంటే చేయి ఇలా పెట్టుకొని ఉంటారు కదా, వాళ్ళు బాబాలు అవుతారు. బాబాలు అయితే ఏం జరుగుద్ది? ఫస్ట్ ర్యాంక్ వాడు, సెకండ్ ర్యాంక్ వాడు, థర్డ్ ర్యాంక్ వాడు, రాజకీయ నాయకులు. ఆడ ఆశీర్వాదం లేకుండా ఎక్కడికి పోడు. చూడండి, అందరు సెటిల్ అయ్యారు లేదా? ఏ కేటగిరీ వాళ్ళైనా దేవుడు సెటిల్ చేస్తాడో. చర్చికి మాన్పించి మరీ హోంవర్క్స్ చేయించవాకండి, చర్చికి మాన్పించి ట్యూషన్కి పంపించవాకండి. చర్చ్ మనకు చాలా ముఖ్యమైనది. ఈ లోకంలో బ్రతికేది మహా బ్రతికితే 150-200 సంవత్సరాలు బ్రతుకుతాడు, నాట్ మోర్ దాన్ దట్. కాబట్టి సదాకాలం ఉండే దగ్గర నీ బిడ్డ గొప్పవాడుగా ఉండాలి. అది నీకు, నీ కుటుంబానికి సంతోషం, తండ్రికి తల్లికి సంతోషం, లేదంటే దుఃఖము. మళ్ళీ మన వాక్య భాగంలోనికి వద్దాం, గమనించండి. సామెతల గ్రంథంలో కాబట్టి నా యొద్దకు రానీయుడి అన్నాడు. నంబర్ 1 మనం చేయాల్సిందేంటి? నీ బిడ్డలు దేవుని సన్నిధిలో ఉండి తీరాలి. దానికి నువ్వెంతైనా ఎఫర్ట్ చేయాలి. నీ బిడ్డలు ఒకవేళ చిన్నపిల్లలుగా రియో కంటే పెద్దవాళ్ళుగా ఉన్నారా, అయినా తీసుకొని రావాలి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నారా, అయినా బ్రతిమలాడుకొని రావాలి. మీరు బాధపడాలి, ఆ బాధ నా పిల్లలు చూడాలి. మా మమ్మీ బాధపడుతుంది, వెళ్ళి రావాలి అని రావాలి. ఎట్లయినా బలవంతంగానైనా వాళ్ళు వచ్చి కూర్చోవాలి. 2వ సంగతి, 22వ అధ్యాయం ఇక్కడే సామెతల గ్రంథం 15వ వచనం. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. బాలుని హృదయంలో ఏముంటుందంట? మూఢత్వం అంటే ఏంటి మనకు అర్థమయ్యే భాషలో? అమ్మా, మూఢత్వం అంటే ఫూలిష్నెస్ అంటారా? మూర్ఖంగా ఉంటారు. ఎవరి పిల్లలు? అందరి పిల్లలు ఉంటారు. కొంతమంది పైకి కనిపిస్తారు, కొంతమంది పైకి కనిపించరు కదా. లోపల తిట్టుకుంటారు, కొంతమంది పైకి తిడతారు, కొంతమంది. దేర్ ఇస్ నో డిఫరెన్స్. మొత్తం మీద ప్రభు చెప్పాడంటే స్వాభావికంగా మూఢత్వం ఉంటుందంటే ఉండదని చెప్తాం మనం. చెప్తే ఇట్ ఈస్ అగెనెస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి వ్యతిరేకం ఆ సంగతి. కాబట్టి ఉంటుంది. అయితే ఏం చేయాలంట? శిక్షాదండము దానిలో నుండి తోలివేయును. శిక్షాదండము ఆ మూఢత్వాన్ని తోలివేస్తుంది. మరొక వచనం చూడండి, 22వ అధ్యాయంలోనే 13వ వచనం.
13వ వచనం. సారీ బాలుని హృదయంలో మూఢత్వం ఉంది కదా. మూఢత్వము తర్వాత 29వ అధ్యాయము 15వ వచనం. 29వ అధ్యాయము 15వ వచనం. బెత్తెమును గద్దింపును జ్ఞానము కలుగచేయును. ఏం చేస్తాయంట? బెత్తెము గద్దింపు ఇవి రెండు ఇప్పుడు తగ్గిపోయినాయి. ఈ జనరేషన్లో పిల్లల్ని కొట్టడం అనేది ఇప్పుడు ఎవరో చేయట్లేదు. స్కూల్లో చేయట్లేదు, పేరెంట్స్ కూడా చేయట్లేదు. ఎందుకమ్మా కొడతావని అమ్మమ్మ వస్తుంది ఒకాలతో పుచ్చుకొని, నానమ్మ వస్తుంది. మధ్యలో ఇంట్లో కూడా 2 పార్టీలు ఉంటాయి. ఎవరు? మమ్మీ పార్టీ, డాడీ పార్టీ. మమ్మీ కోప్పడితే డాడీ ఊరుకోడు, డాడీ కోప్పడితే మమ్మీ ఊరుకోదు. ఇంత మొత్తానికి ఏం తప్పిపోతున్నాయి? ఈ బెత్తము దెబ్బలు తప్పిపోతూ ఉన్నాయి. కొట్టాలని బైబిల్ చెప్తుంది, చట్టమేమో కొట్టకూడదని చెప్తుంది అమెరికాలో. ఇంకా ఇండియాలోకి రాలేదు కదా. ఇప్పుడు కొట్టినందువల్ల వాళ్ళు మిమ్మల్ని సంతోష పెడతారు. పిల్లల్ని కొట్టాలి. ఇది రియో పెద్ద అయిన తర్వాత చెప్పను, ఎందుకంటే ఆడు ఫీల్ అవుతాడు. ఈయనేందండి అక్కడెక్కడి నుంచి వచ్చి నన్ను కొట్టమని చెబుతున్నారు అంటాడు. పైపెచ్చి ఆడికి తెలుగు అర్థమై సావదు, ఎందుకంటే మొత్తం ఇంగ్లీషే. అందుకని ఇప్పుడు వాక్యం చెబుతుంది ఎవరికి? మీరు చెప్పాలా అమ్మా? తల్లిదండ్రులకే కదా, పేరెంట్స్కే వాక్యం. రియోకి అర్థం కాదు, ఆడికి తెలుగు రాదు అని నేను అనుకున్నా. వచ్చమ్మా? వచ్చు, దేవునికి స్తోత్రం, వచ్చు అంట. నేను ఎప్పుడు వినలా, ఆడెప్పుడు ఇంగ్లీషే మాట్లాడతాడు. సరే వినండి మా. ఏంటంటే బెత్తెము వాడి తీరాల్సిందే. ఎవరు అడ్డం వచ్చినా ఊరుకోకూడదు. పిల్లల్ని కొట్టాల్సిందే. కొట్టకపోతే నీకు శత్రువు అవుతాడని కూడా బైబిల్ చెప్తూ ఉంది 15వ వచనంలో కూడా. కాబట్టి బెత్తెము గద్దింపు అనేది జ్ఞానాన్ని కలుగజేస్తూ ఉన్నాయి, బుద్ధిని కలుగజేస్తూ ఉన్నాయి. 19వ అధ్యాయం 18వ వచనంలో కూడా చూస్తాము. బెత్తెము వాడకుంటే వాడు విరోధి అవుతాడని 13వ అధ్యాయము 24వ వచనంలో కూడా చూస్తాము. ఇవన్నీ సామెతల్లోనే ఉన్నాయి, మీకు అన్నీ తెలిసినాయి కాబట్టి చదువుకుంటూ పోతున్నాం. కాబట్టి బాలుడు నడవలసిన త్రోవ నేర్పించడం అంటే అర్థమేంటి? బెత్తెముతోనే ఉంది ప్రోగ్రాం. కొట్టకుండా పెంచావు అంటే నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావని. ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వడం కాదు, జీవితాంతం వాడు చెప్పిన దానికి తల ఊపాలి. ఒక అబ్బాయి అయితే హిందూ అమ్మాయిని, అంటే క్రైస్తవులు కాని అమ్మాయిని చేసుకుంటే కూడా నువ్వు నోరు మూసుకొని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే నీ పెంపకం సరిగ్గా లేదు కాబట్టి. నీ కుమార్తె అలా చేసినా యాక్సెప్ట్ చేయాలి. భయపడిపోతావు, ఎందుకంటే ఏం చేసుకుంటుందో, చిన్నప్పటి నుంచి పెంపకం సరిగ్గా లేదు. అప్పుడు తిడతారు, నీ పెంపకం అలాగుందని భర్త అంటాడు, నీ పెంపకమే అలా చేసింది, నీ గారాబం చేసిందని భార్య అంటుంది. ఎవరన్నా ఏం జరిగింది? పరువు బజారున పడింది, సంఘంలో కూడా బాధ వచ్చింది. అది కవర్ చేయలేక నానా గందరగోళాలు అయిపోతూ ఉన్నాయి. కాబట్టి బెత్తెము వాడాలి ఎప్పుడు? చిన్నప్పుడే. ఇప్పుడు కాబోయే తల్లులు ఉన్నారు ఇక్కడ, ఇంకా వివాహం చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే పిల్లల్ని కొట్టాలి, కొట్టపోతే పాడైపోతారు. కొట్టి తీరాలి అని బైబిల్ చెప్తా ఉంది. ఇక మీ ఇష్టం, ఇట్లాంటి మాటలు చెప్తున్నారని అనుకోవద్దు, బైబిల్లో ఉన్నది మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి 2వ సంగతి ఆయన యుద్ధకు రానీయుడి, మొదటి సంగతి. 2వ సంగతి శిక్షించాలి అనేటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం. ఇక 3వ సంగతి 29వ అధ్యాయము 17వ వచనం. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపెట్టును. అంతేనా? శిక్షిస్తే సంతోషం వస్తూ ఉంది, ఎందుకంటే ఆ బిడ్డ సరైన మార్గంలో ఉన్నాడు కాబట్టి. శిక్షించాలి. కొట్టడం అంటే చాలామందికి ఇబ్బంది. తండ్రిగా నాకు కూడా బాధే పిల్లల్ని కొట్టడం. కొట్టి మనమేమి సంతోషిస్తామా? మనకి అంతకంటే ఎక్కువ బాధ, అయ్యో వీడిని కొట్టాల్సి వచ్చింది. ఎంత దుఃఖిస్తామో లోపల. పైకి వాడి ముందు ప్రదర్శిస్తాం కోపం, కానీ లోపలేముంది? లోపల బాధ, పెయిన్ ఉంది. అయ్యో ఎందుకు కొట్టాను నేను, అలా చేయకుండా ఉండాల్సింది కదా.
అయినా ఆ బిడ్డ మంచి నడవడిలోకి వస్తూ ఉండగా నీకు సంతోషాన్ని ఇచ్చేవాడుగా నీ మనస్సుకు ఆనందము కలుగ చేయును. కాబట్టి ప్రియులరా, రెండవ సంగతి మనకు అర్థమైంది క్లియర్గా, పిల్లల్ని కొట్టాల్సిందే. వారి వలన నీవు సంతోషించాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. ఎవరి వలన? ఆయన ఇచ్చిన గర్భఫలము నీకు సంతోషాన్ని ఇవ్వాలి, కానీ దుఃఖము ఇవ్వకూడదు. చాలామంది దుఃఖపడుతున్నారు ఈ రోజుల్లో. మన బంధువుల్లో, మన మిత్రుల్లో, మన నైబర్స్లో చాలామంది ఫీల్ అవుతున్నారు పిల్లల్ని బట్టి. ఎందుకు దుఃఖంగా ఉన్నారంటే డబ్బులు లేవా? ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, కానీ పిల్లలు సరైన మార్గంలో లేరు. ప్రియులరా, ఒక మాట చెప్తాను. అమెరికా వైపు నుంచి ప్రవాహంలాగా డైవర్స్ అనే మాట ఇండియాను చేరుతూ ఉంది. ఇప్పటికే చేరింది. నార్త్ ఇండియా ఆల్రెడీ వచ్చింది, తెలంగాణ కూడా వచ్చింది. మరి ముఖ్యంగా పెద్ద పెద్ద జాబ్స్, ముఖ్యంగా సాఫ్ట్వేర్ అనేటువంటి దానిలో ఎక్కువ డైవర్స్ అవుతూ ఉన్నాయి. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా వస్తూ ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది? వారు సంఘంలో లేరు, ఆ పిల్లలు సంఘంలో పెరగలేదు, ఓ పద్ధతిగా రాలేదు, ఇష్టానుసారంగా ఉన్నారు. పెళ్లి చేసేటప్పుడు కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుంటుందంటే కులం చూస్తున్నారు, కలర్ చూస్తారు, బ్యాక్గ్రౌండ్ చూస్తారు, కానీ విశ్వాస కాదా అనేది చూడలేదు. అక్కడ మనం ఫెయిల్ అయ్యాం. మీరు చెప్పిన సంబంధమే కదా డాడీ అంటారు, మీరు చెప్పిన సంబంధమే మమ్మీ అంటారు. డబ్బులు ఎప్పుడు కూడా ముఖ్యం కాదు, సెకండరీ. ముఖ్యమే రెండవది. మొదటిది భక్తి. భక్తి కలిగిన పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? ఈ చర్చ్ని ఏమంటారంటే, నేను ఊరికే చెప్తున్నా, ఇదొక కోళ్ల ఫామ్ లాంటిది. ఇందులో ప్రత్యేకమైన బ్రీడ్ తయారవుతుంటుంది. ఈ కోళ్ల ఫామ్ ఎక్కడుంది? ఉప్పల్లో, లోకల్లోనే ఉంది, లోకంలో కలిసే ఉంది, కానీ ఇదొక ఫామ్. ఇక్కడ ప్రత్యేకమైన కోళ్ళు ఉంటాయి. ఈ కోళ్లకు ప్రత్యేకమైన ఫీడ్ ఉంటుంది. ఈ కోళ్ళు బయట కోళ్ళతో కంపేర్ చేయడానికి వీలు లేదు. ఇవి ప్రత్యేకమైన కోళ్ళు. ఎందుకు? అవునా కదా? నాటుకోళ్ళు లాగా బ్రాయిలర్ కోళ్ళు ఉంటాయా? డిఫరెంట్గా ఉంటాయి. మనం అలాంటి వాళ్ళమే, ఒక ఫామ్లో పెరుగుతూ ఉన్నాం. ప్రత్యేకమైన పెంపకం. వాక్యము చాలా సీరియస్గా ఉంటుంది. వాక్యం పాటించాలని కఠినంగా చెప్తారు. ఎందుకని మన బ్రదరన్ సంఘాల్లో నంబర్ పెరగదంటే, పాస్టర్ గారు కొబ్బరి నూనె అమ్మట్లా, అదే మీరు చెప్పండి కావాలంటే ఎక్కువ వస్తారు. కచ్చీపులు అమ్మట్లా, ఎవరిని పడదోయట్లేదు వచ్చిన వాళ్ళని, ఏది టచ్ అని. ఆ 3 పనులు చేస్తే ఇది చాలు, ఇది మొత్తం పగలు కొట్టుకొని ముందుకి వెనక్కి వెడల్పు చేసుకోవాలా. ఆ పని మనం చేయట్లేదు. డూప్ చేసి జనాలను రప్పించట్లేదు. మన దగ్గర అసలైన వాక్యం ఏదైతే ఉందో అదే బోధించబడుద్ది. కాబట్టి ఎక్కువ మంది అట్రాక్ట్ కారు. ఉన్న మనము ప్రత్యేకంగా ఉంటాం. రేపు మనం పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా అలాంటి సంఘాల్లో నుంచే వియ్యమందాలి తప్ప, మన ఏరియాలో మన వాళ్ళు మన 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 పక్కన పెట్టండి. మన ఏంటంటే యేసు రక్తంలో కడగబడిన వారు మనవాళ్ళు. అలాంటి సంఘంలో పెరిగిన వాళ్ళు మనవాళ్ళు. ఇలాగా ఒక ప్రత్యేకమైన అట్మాస్ఫియర్లో పెంచుతూ ఉంటాము. కాబట్టి వారిని కొట్టాల్సిందే అనేది. వారి వలనప్పుడు మనకు సంతోషము, అంటే సంతోషమన్నా ఆనందమన్నా అది ఆశీర్వాదం. మూలవాక్యంలో మనం చదువుకున్న మాట కూడా అదే. ఆ బిడ్డలు మాత్రమే నిన్ను సంతోష పెడతారు. ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ టు ద పేరెంట్స్. ఇది ఆశీర్వాదం. నీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి, వారిని కొట్టాలి అని బైబిల్ చెప్తా ఉంది. చచ్చిపోయేటట్టు కాదు, జాగ్రత్తగా ఎక్కడ దెబ్బ తగులుదో చూసి, వాళ్ళకి ఎక్కడ చురుకు అనిపిస్తుందో జాగ్రత్తగా కొట్టడానికి ప్లాన్ చేయండి. ప్లాన్ చేయని వాళ్ళ పిల్లలు వారు వేరుగా ఉంటారు. వాళ్ళు చివరికి చర్చికి కూడా రారు, వచ్చిన నామినల్ క్రిస్టియన్స్గా మిగిలిపోతారు. మీరు ఈ చర్చికి వస్తుంటే ఆ పిల్లలు ఏమంటారు తెలుసా? కొట్టని తనులు తిన్న పిల్లలు, మీరు ఈ చర్చికి పండి మమ్మీ, మాకు అక్కడ పెద్ద చర్చి ఉంది, ఆ 4-5 వేల మంది వస్తారు, అక్కడికి పోతాం. ఎందుకంటున్నారు? మీ మాట ఎందుకు వింటలేదు? పెంచాల్సిన చోట పెంచాల్సిన తీరుగా పెంచలేదు. కాబట్టి సంతోష పెట్టాలంటే ఆ పని చేయాలి. చివరిది చూద్దాము. 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు. అది అసలైన ఆశీర్వాదం. అంటే ఆ బిడ్డ కూడా ఆశీర్వాదంగా ఉంటాడు. సంతోషించడమేమో నీ ఆశీర్వాదం అయితే,
ఆ బిడ్డ దానిలోనే ఉండడం ఆ బిడ్డకు ఆశీర్వాదం. ఈ పని చేసింది పేరెంట్స్గా మీరే. కాబట్టి ప్రియులారా, ఈ 4 అంశాలు గుర్తుపెట్టుకోండి. 1, ఆయన యొద్దకు తీసుకొని రావాలి. ఆ పెద్ద పిల్లలైనా ఏడవండి తల్లులు. పెద్ద పిల్లలు రాకపోతే కన్నీళ్లతో చర్చికి రండి. ఎందుకు మమ్మీ ఏడుస్తున్నావు, ఎందుకు డాడీ కన్నీళ్ళు అంటే ఏం చెప్పాలా? మీరు రావట్లేదు కాబట్టి నాకు కన్నీళ్ళు వస్తున్నాయి, నా బిడ్డలు ఏమైపోతారో నేను ఏడుస్తున్నాను అని చెప్పాలా. చిన్నపిల్లలైతే దెబ్బలు కొట్టి తీసుకొని రావాలి. చాలా వాటిల్లో కోపం వస్తుంది మనకి. కాలేజీకి పోనంటే కాళ్ళు ఇరుగుతీరో, కాలేజీకి పోనంటున్నావు అంటారు. చర్చికి రానంటే రావా, నెక్స్ట్ వీక్ రావాలి చూడు. అబ్బా, ఎంత ఈజీగా చెప్పావు, ఎంత ఈజీగా ఆప్షన్ ఇచ్చేసావు. చర్చికి రానందుకు నువ్వు చాలా కోప్పడాలి, చాలా రోషము రావాలి. కాబట్టి ఆయన యొద్దకు వారు రావడం ఆశీర్వాదం, వారు మనల్ని సంతోషపెట్టడం మనకి ఆశీర్వాదం, దారిలో ఉండడం ఆశీర్వాదం. 1, ఆయన యొద్దకు రానియుడి. 2వది, శిక్షించాలి. 3వది, అది మనకు ఆశీర్వాదం. 4వది, ఆ బిడ్డకు ఆశీర్వాదం. నడవలసిన త్రోవ నేర్పించాం కాబట్టి 2 ఆశీర్వాదాలు ఉన్నాయి. 1 పేరెంట్స్కి ఆశీర్వాదం, 2వది పిల్లలకి ఆశీర్వాదం. అదే త్రోవలో ఉంటాడు కాబట్టి ఇది సరైన మార్గమని ఈ బర్త్డే సందర్భంగా ఆర్యారావు గారి మనవడి కోసమని కాదు, ఆర్యారావు గారు స్థాపించిన ఈ సంఘం కోసం. అలాగే మన పిల్లలు యుద్ధంలో ఉంటారు. రాబోయే దినాల్లో యుద్ధంలో సరైన తర్ఫీదంటే ఇదే. ఇక్కడ ఈ సంఘంలో పిల్లల్ని పెంచండి, చక్కగా తయారవుతారు. సండే స్కూల్లో తప్పనిసరిగా ఉంచండి. వీలైతే నియామక కుడికలకు అట్లీస్ట్ 2 నియామక కుడికలు ఉంటే ఒక్కదానికైనా సంఘంలో పెట్టడానికి ప్లాన్ చేయండి. పిల్లలు ఎలా అవుతారో చూడండి. ఐఏఎస్లు ఐపీఎస్లు కాకపోవచ్చు, పెద్ద ఉద్యోగాలు కాకపోవచ్చు, కానీ సరైన పద్ధతిలో ఉంటారు. మిమ్మల్ని సంతోషపెడతారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. అలా ఉండడం సంఘానికి ఆశీర్వాదం, సమాజానికి ఆశీర్వాదం, బంధువులందరి మధ్య అదొక వెలుగు. అలా కాకపోతే చాలా పాడైపోతున్నారు, తొందరగా డైవర్స్ అయిపోతున్నాయి, తొందరగా చెడ్డ అలవాట్లకు వెళ్ళిపోతున్నారు. తర్వాత నీ కుటుంబం ఏడుస్తారు. అలా కాదు పెంచేది. ఎలా పెంచాలో ప్రభు నేర్పించాడు. బెత్తెము వాడాలి. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. చక్కని వాక్యాన్ని మనందరికీ అందించినటువంటి దైవజనులకు మరి ఒకసారి వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ కూడా చాలా చక్కగా శ్రద్ధగా విన్నారు. పిల్లల్ని మనం ఎలా పెంచాలో అనేటువంటి విషయాలను పరిశుద్ధాత్ముడు మరి ఒకసారి మన జ్ఞాపకానికి తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి ప్రభువుకి ఎంతగానో మహిమ కలుగును గాక. ఈ సమయంలో కేక్ తీసుకొని రాబడింది. మరి దైవజనులు బాబు చేత కేక్ కటింగ్ చేసి ముందు ప్రార్థన చేసి తర్వాత కేక్ కటింగ్ చేస్తారు.